హలో ఎవ్రీవన్, సింపుల్ గా టేస్టీగా క్యాబేజ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టుకున్నామండి. బాండీ మంచిగా హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక 4 స్పూన్స్ అయితే ఆయిల్ వేసానండి. కొంచెం క్యాబేజ్ క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకున్నాను. అండ్ కొంచెం క్యాబేజ్ కి ఆయిల్ ఉంటేనే బాగుంటుందండి, లేకపోతే నాకు అంత నచ్చదు. అందుకే కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకుంటాను. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత దాంట్లో తాలింపు దినుసులు వేసుకోవాలి. అక్కడ ఎండుమిర్చి కూడా వేసుకోండి ఉంటే. సో తాలింపు దినుసులు అయితే మంచిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు అండ్ కరేపాకు వేసుకోండి అక్కడ. సో క్యాబేజ్ లోకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అన్నాను కదండి. నాకు వ్యతిరేకంగా కింద కామెంట్ బాక్స్ లో చెప్తారేమో, కొంచెం ఉడకబెట్టి వేస్తారు కానీ క్యాబేజ్ నాకు అలా క్యాబేజ్ ఉడకబెట్టేదానికన్నా ఇలా డైరెక్ట్ గా క్యాబేజ్ ఫ్రై చేస్తేనే ఆయిల్లో నాకు టేస్ట్ అనిపిస్తుందండి. కొన్ని రెసిపీస్ కి మనం ఆయిల్ వేస్తేనే బాగుంటుందండి, అప్పుడు లేకపోతే అంత బాగా అనిపించదు. ఇది నా ఒపీనియన్ మాత్రమే. సో మీరు కూడా ఎక్కువ ఆయిల్ వేసుకోమని అయితే నేను చెప్పట్లేదు, బట్ కొన్ని రెసిపీస్ కి ఆయిల్ ఉంటేనే మనం రైస్ లో కలుపుకున్నప్పుడు బాగుంటుంది. సో ఇప్పుడు మంచిగా అయితే ఉల్లిపాయ అయితే మంచిగా అయితే ఫ్రై అవ్వాలండి బాగా, ఎందుకంటే క్యాబేజ్ లోకి ఉల్లిపాయ ఫ్రై అయితేనే బాగుంటుందండి. చూసారు కదా, మనకైతే ఉల్లిపాయ కూడా మంచిగా మగ్గిపోయింది, కలర్ చేంజ్ అయింది కదా. తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ అయితే వేసుకున్నాను. చాలా మంది ఉడకబెట్టి వేస్తారు కదండి క్యాబేజ్ అనేది. అసలు ఉడకబెట్టి వేసే కన్నా ఇలా డైరెక్ట్ గా క్యాబేజ్ అనేది వేసి మంచిగా ఆయిల్లో ఫ్రై చేస్తేనే ఆ క్యాబేజ్ లో ఉన్న ఫ్లేవర్ అంతా పోయి మనకి ఎక్కడ స్మెల్ లేకుండా ఉంటుందండి క్యాబేజ్ అనేది. ఇప్పుడు దాంట్లో లైట్ గా అయితే కొంచెం పసుపు వేసుకున్నాను. అండ్ అక్కడ సాల్ట్ కూడా వేసుకోండి మీ టేస్ట్ కి తగ్గట్టు. సాల్ట్ ఎక్కువ పట్టదండి క్యాబేజ్ లో, చూసుకొని వేసుకోండి. సో మంచిగా అయితే సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని ఎక్కడ మూత పెట్టకుండా అయితే నేను ఫ్రై చేసుకున్నానండి. చూసారు కదా, మనకి పైకి ఆయిల్ వచ్చే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి క్యాబేజ్ అనేది మంచిగా మగ్గిపోయిన తర్వాత. ఆయిల్ రాకుండా మాత్రం ఎవరైతే నెక్స్ట్ కారం వేయకండి. అలా పైకి ఆయిల్ వచ్చిన తర్వాత క్యాబేజ్ లో మనం అయితే కారం వేసుకోవాలి. అక్కడే కొంచెం కొత్తిమీర వేసేసుకొని లైట్ గా అయితే సంబర్ కారం వేసుకున్నానండి. మీ దగ్గర సంబర్ కారం లేకపోతే వెల్లుల్లిపాయలు అండ్ మనకి గొడ్డు కారం ఉంటుంది కదండి, అది వేసి కొంచెం జీలకర్ర వేసేసి మిక్సీ కొట్టేసుకొని వేసుకోండి. అలా వేసుకున్నా కూడా బాగుంటుంది. నేనైతే అక్కడ సంబర్ కారం వేసానండి. సంబర్ కారం రెసిపీ ఎవరికైనా కావాలైతే నాకు కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. కారం వేసేసుకొని లైట్ గా కలిపేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే అండి. అంతే అండి, టేస్టీ క్యాబేజ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే ఇలా చేసుకోండి ఒకసారి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.